మహోన్నతుడైన విశ్లేషకు మాకు సంప్రదించుకోవాలని నిరీక్షణ వారిపై మీరు ఆకలి ఎదుర్కొంటే సిద్ధమైన వారిపై అనగా మూలమే త్యజించి మేమున్నాను దేని వరమై జీవిస్తుండి చచ్చిన వారుగా కనబడుతున్నాను సజీవం అన్నట్లుగా భావాన్ని సత్యాన్ని నా మా భాగ్యంగా చేసుకుంది. మీ భాగ్య నగరికి కనురెప్పపడు మార్పు చెంది ఇల్లు వారి నౌకరిగా సిద్ధపరుచుకుంది. తోటి వారితో నౌకరిగా కాక మీతో నౌకరిగా మీ రాధాక్షణం ఉమ్మాడని మీరు నాకు తెలియదు, నా తండ్రికే తెలుసున్నారు. మా భౌతిక దేహానికి తిరిగిపోయినా మా ఆత్మకు ఉనికికి మా ఆత్మను ఎదిగినదై మా దేహంతో సంబంధం లేకుండా లే అని అనవసరమస్త లేకుండా దేహంతో వలన దేహాన్ని విడిచిన వారమైన వారముగా మా ఆత్మ సిద్ధపరచుకొని కనురెప్పపాటులో జరిగే సంభవంలో ప్రతిదులిత పొందినట్లుగా సహాయం చేయండి. అటు సిద్ధపాటుకు సాధ్యత ప్రకారం ఎవరికి వారికి వ్యక్తిగతంగా సాధ్యం కావాలనుకున్న సహాయం చేయండి. యేసు నామమున వేడుకుంటున్నాము. ఆమేన్. రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు. రెండవది రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ అప్పటికి సిద్ధపడిన వారు మాత్రమే ఆయనతో కూడా లోపల ప్రవేశిస్తారు. ఎప్పుడు అనేది తెలియని వ్యక్తి అప్పటికి సిద్ధపడాలనేటువంటిది అది మాట ఎలా ఉంది. Will the body accepts, the mind accepts, and the knowledge accepts? అది ఎలా సాధ్యమవుతుంది? కనురెప్పపాటు సమయము మీ ఆత్మ ఎదిగినదే ఉన్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మినిట్ మన జీవితం క్షణభంగరం. క్షణం ఈ లెక్కల్లో అంతకన్నా తక్కువ సమయాన్ని ఏ పదం ఉపయోగించాలో అది ఇంకా మనకు తెలియలేదు. కానీ ఒక వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళేటువంటి ఒక వాహనాన్ని సిద్ధం చేస్తున్నాడంటే దానిలో పనిచేస్తున్న వాళ్ళు దాని వేగము, కాలము, గమ్యం యొక్క దూరము, వీటన్నిటికీ కూడా వారి విద్యా పరిజ్ఞానంతో క్యాలిక్యులేట్ చేసుకుని
కూడా లెక్కలలో వ్యత్యాసం రాకుండా ఉండాలి. సోషల్ స్టూడెంట్, లెక్కల స్టూడెంట్, జనరల్ స్టూడెంట్ ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ అయినా అది అతను మనసు దాన్ని గ్రహించలేదు. ఒక సైన్సిస్ట్గా కాదు, 7th క్లాస్ నుంచి ఆ రకమైన కోణంలో తీసుకెళ్ళేది. సబ్జెక్టుని తీసుకొని చదివి 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 ఎంత డీప్గా వెళ్ళాలి అంటే అది చంద్రమండలానికి దాన్ని పంపడానికి సిద్ధం చేసే వ్యక్తులు వ్యక్తి కావాలనుకున్నట్లయితే హౌ మచ్ బ్రిలియంట్ హీ మస్ట్ బి, ఎంతటి అది సూక్ష్మమైనటువంటి సమయం కూడా లెక్కలు వేయగలవాడి, దూరం ఎంత, దీనికి పెట్టిన వేగం ఎంత, అది ఎన్ని క్షణాలకు అక్కడ సాగాలి, ఈ లెక్కలన్నీ లెక్క చూసుకొని వాడు ప్రపంచాన్ని 2 గంటలకు మేము దాన్ని శ్రీ గారి కొడుకు పైకి ఎగరవేస్తున్నాము అని అనౌన్స్మెంట్ చేసి ప్రపంచమంతా దాన్ని చూస్తూ ఉంటుంది. అలాంటి విశిష్టమైన దాన్ని పైకి అక్కడే పొందుతున్నప్పుడు పిఎంఓ సైట్లు కూడా దాన్ని నిరీక్షించడానికి అక్కడ వెళ్ళి కూర్చుంటారు. ప్రపంచమంతా సరే భారతదేశం అన్న చాలా సంవత్సరం స్టైల్ అవ్వని దాని పేరు స్టైల్ ఆఫ్ అవకాశం కంప్లీట్ ఖర్చులో, కానీ అది ఫెయిల్ అయిపోయి పడబోతుంది అని కదా. ఇది ప్రపంచమంతటికి వినబడిన వార్త. అందరూ భయపడ్డారు. భయపడిన వాళ్ళు మీరు ఉన్నారు కదా నాకు తెలియదు, కానీ కృష్ణా జిల్లాలో కూడా భయపడిన వాళ్ళు. అది పెడితే ఎంత పరిమాణంలో పడుతుంది. రాష్ట్ర ప్రజలకు ఒక రాష్ట్ర కాలం కావాలా అంటే అది దాన్ని తయారు చేసి పంపేటప్పుడు దాని పరిమాణం ఎంత ఉంది, సైజ్ ఎంత, బరువు ఉండవచ్చు, వచ్చే స్థైర్య స్తంభం లాంటిగా ఉన్నప్పుడు అది ఎంత దూరాన్ని వెళ్ళబోతుంది. ఎలాంటి బాడీ ఆఫ్ సిస్టమ్ అనేది లోపాన్ని కలిగి ఉన్నది. తీరా కక్షలో అడుగు పెట్టడం అనేటువంటిది గ్రహించిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ అనౌన్స్ చేస్తారు. ఏమని మనం చెప్పినటువంటి క్షేమంగా చేరింది ఆ చంద్రమండలంలో, కానీ కక్షకు ఇక్కడ ల్యాండ్ అయింది. ఎంత బరువుతో ప్రారంభమైంది, ఎంత పరిమాణంతో బయలుదేరింది, తీరా కళ్ళు పెట్టేవాడికి ఎంత పరిమాణం ఉంటుంది, ఎంత వెయిట్తో ఉంది, అది తర్వాత ఎంత మైనస్ అయిపోయింది. ఈ లోపం, ఈ వెయిట్, ఈ
ఇదంతా ఏమైపోయింది అంటే పడిపోయి ఆ వాహనం మాత్రమే మిగిలింది అక్కడ. దానికి తోడేటువంటి వెళ్ళడానికి తోడైనటువంటి ఆ యొక్క ఆ దేహం బాడీ అనేటువంటిది అది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అది ఎగ్జాక్ట్గా మన విషయం మాత్రమే మిగిలింది. Your sight, such is the believer. దేహము ఉంది, ప్రాణము ఉంది, రూపము ఉంది, దేవుడు ఇచ్చాడు, ఉడికి ఉన్నాము. ఈ దేహమంతటి అధికారంలో నిండినటువంటి ఈ స్ట్రక్చర్ అంతటిని, ఈ ప్రాణము, ఈ దేహము, మనసు, మెదడును, ఆ సిస్టమ్, బాడీ సిస్టమ్, ఆ బాడీ అంటే పార్ట్స్ అన్నీ కూడా కలిగి ఒక వ్యక్తి. నీలో ఒక ఆత్మ ఉన్నది. The soul is the material, the body is the immaterial. ఉన్నది, ఉండాలి, కావాలి, తోడవ్వాలి. ఒక మిషనరీ సందర్భంగా ఉన్నటువంటి స్కైల్ అనేటువంటిది లేదా ఆ శాటిలైట్ అనేది ఇవి ఆకారంగా లేకుండా దేవుడు మనం ఒక ఆత్మగా సృష్టించాడా? సోల్ కేవలం ఆత్మ మాత్రమే కాదు, అది కంటికి కనపడడం లేదు, నేను రూపం కనపడడం లేదు. కానీ దాని తయారు ఆయన నిర్మాణకుడికి దాని చరిత్ర అంతా తెలుసు. దేవుడి దగ్గర శక్తి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పట్టణంలో పునాదులు ఉన్నాయి. నీవు కలిగి ఉన్న ఆత్మకు పునాదులు ఉన్నాయి. The structure of the body అనేటువంటిది ఇది క్యారియర్ అప్ టు ద పాయింట్, అప్ టు ద రీచింగ్ పాయింట్. ఇది ఇమ్మెటీరియల్, ఇది కాదు అసలు. మానవుడా దేహం కాదు, యు ఆర్ ద సోల్. నీవు ఆత్మ. పై రూపాన్ని దేహం కనపడుతుంది కానీ, దేహంలో అవయవం కనపడుతున్నావు కానీ, ఏ వైద్యునికి కూడా హృదయం అనేది కనపడదు, ఆత్మ అనేది కనపడదు. ఏ మానవుడి డాక్టర్ అనేది ఇంతవరకు సాధ్యం కాలేదు. ద ఫిజికల్ బాడీ, ఫిజికల్ నాలెడ్జ్ కెనాట్ సీ ఇట్. అది చూడలేదు, చూడకుండా కనపడకుండా నమ్మలేదు. రక్షించబడినట్లయితే నీ సోల్ కనపడడం లేదు కానీ, నీ దేహం కనపడుతుంది కానీ, నీ సోల్ అనేటువంటిది అది ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క స్వరూపము, దేవుని ఆత్మను ఒక వ్యక్తిగా బాడీగా దేహంలో కనపడుతున్న నీవు ఇన్సిస్ట్ చేసుకున్నావు. రక్షణ దేవుడి మీద ఆ యొక్క తన్ను తన ఆత్మను నేను ఇంజెక్ట్ చేసినాడు. హౌ మెనీ రిసీవ్స్ హిమ్, ఎందరూ అంగీకరించరు. ఒక మానవుగా ఉన్నాను, దేహంతో ఉన్నాను, కనబడుతున్నవాడుగా ఉన్నాను. ద అవుటర్ మ్యాన్ ఇస్ నాట్ ద పర్సన్. కనబడుతున్న మానవుడు కాదు, దేహం మానవుడు కాదు. దేహం అనేది ప్రాణానికి బాడీ. ప్రాణానికి దేహం బాడీ, అది స్ట్రక్చర్, అది ఒక స్పేస్.
ఉత్తముడికి వైద్యుడికి తెలుసు విత్ ఇన్ ద బాడీలో ప్రాణం నివసించాలి. ప్రాణం ఉండాలంటే బాడీ ఉండాలి. బాడీ ఉన్నా కానీ ప్రాణము దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ప్రాణాన్ని దేహం విడవదు, దేహాన్ని ప్రాణం విడుస్తుంది. దేహం మెటీరియల్ కాదు, ఆ ప్రాణం మెటీరియల్. ఆధ్యాత్మిక వెళితే విత్ ఇన్ థాట్ స్పేస్ మూడవ స్థానం ఉన్నది. అదే బయట ఉంటుంది. వస్త్రం కంటే దేహము, దేహం కంటే ప్రాణము, ప్రాణం కంటే ఆత్మయు గొప్పవి కాదా? రక్షించబడిన వారారా ఆలోచించండి. వస్త్రములకు ప్రాధాన్యమా? మనిషి అంతా వస్త్రమా? అయితే వస్త్రం అక్కర్లేదా? దిగబడిగా ఉండవచ్చా? తెరవదలపడి తిన్నారు ఆదమని వారు. ఏమైనాడు? వాడు దిగంబరులు అయిపోయినారు. దేని పైకి నెక్కెడ్ అయిపోయినారు. వస్త్రము ఉన్నది, వారికి దేవుడు వస్త్రాలు కప్పాడు. దేహానికి వస్త్రము, ప్రాణానికి వస్త్రము, దిగంబరానికి కనబడకుండా వస్త్రము. దట్ ఈస్ అవర్ ఫిజికల్ పార్ట్ of the person, but at the same time there is inner person, outer person and inner person. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. Do you know this? రక్షణ పొందిన నీవు ఇంట్లో పెద్ద పుల్లు కట్ చేసుకున్నావు, గొర్రెలు కట్ చేసుకున్నావు, గొర్రెకి మేత వేస్తున్నావు, రెండింటికి పులికి మేత వేస్తున్నావు. రెండింటికి ఒకే మేత. పులి మేత వేరు, గొర్రె మేత వేరు. అది తినే పదార్థం వేరు, ఇది తినే పదార్థం వేరు. కాబట్టి ఏం చేయాలి? గొర్రె మేత పులికి వేయి, అది పోషించబడుతుంది. పులి మేత పులికి వేయి, అది పోషించబడుతుంది. ఆ రెండింటిని పోషిస్తున్నావు, అడాప్ట్ చేస్తున్నావు, రెండింటిని పోషిస్తున్నావు. అండ్ నీ ఒక వ్యక్తివై ఉన్నావు. యు ఆర్ ద థాట్ ఆఫ్ ద వన్ ఫస్ట్ పర్సన్. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. నీవు వ్యక్తివి, మెటీరియల్ కనబడుతున్న వ్యక్తివి నీవు. గొర్రె కాదు, లేక పెద్ద పులి కాదు. బట్ వాటి అడాప్ట్ చేసుకున్నావు. ద బాడీ వాజ్ కంపోజ్డ్. శరీర ఆత్మ ప్రాణాలను దేవుడు ఐక్యపరిచినాడు. శరీర ఆత్మ ప్రాణాలను దేవుడు ఐక్యపరిచినాడు. త్రిత్వ సమ్మేళనం మానవుడు. నువ్వు కేవలం దేహం కాదు, కేవలం ప్రాణం కాదు, కేవలం ఆత్మ కాదు, త్రిత్వమైన వ్యక్తివి నీవు. వీటిలో కనబడుతున్నది ఒకటి, కనబడకుండా ఉన్నానంటున్నది ఒకటి. ఈ రెంటికి నిన్నగా ఉన్నది. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, ప్రజల భోజనం కాదు. కానీ దేవుడు ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఇట్ ఇస్ ఎ ఫీలింగ్. ఇట్ ఇస్ ఎ ఫీలింగ్. అందుకని ఆత్మానుసారంగా మారినప్పుడు ఆత్మానుసారాలు తప్పకుండా ఆత్మ విషయాలు మనస్కరిస్తారు. 6, 7, 8, 9, 10 అయిపోయింది, 11 అయిపోయింది. అరే గొర్రెలు మొడతీసావా? అరే మేకలు మొడతీసావా? ఇంకా తోలికెళ్ళావా? దొడ్లు పెట్టి జాగ్రత్తగా ఉంచాను, ప్రాణం వేశాను నాన్న. అంటే ప్రాణంలో ఫీలింగ్ ఏది? ఫీలింగ్ ఎక్కడ? దొడ్లు పెట్టి ప్రాణం వేసి బాగా జాగ్రత్తగా కాపలా కాపుతా నాన్న. నేను కాపలా కాపుతా. ఫీలింగ్ ఏది దానికి? ఒకటి భార్యను కొట్టాడు, అమలాకాంతులు వచ్చారు. మూర్ఖుడు భార్యను కొడతామేంటరా? కాలు పెట్టి తనకమేంటరా? ఏం బుద్ధి లేదురా నీకు? పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఏం ఫ్యామిలీ లైఫ్ కదా, కాలు పెట్టి తనడం ఏంటి? చెంప మీద కొడతం ఏంటి? మొహం మీద ఉంగు వేయడం ఏంటి?
అందుకు పెళ్లి చేసుకున్నావు అమ్మాయి నువ్వు. హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. ఎంత అవమానం అది. నీ ముద్దుతో నీ పెదవులతో నీ బాగా ముద్దు పెట్టుకున్నావా? పెట్టుకో. అదే నోట్లో ఉన్నటువంటి పెదవులో ఉమ్మును ముఖం మీద వేయమాకు. ఉమ్ము అనేటువంటిది మర్యాదకరమైనది కాదు. అది లాలాజలాన్ని ఉమ్ముగా మార్చమాకు. నీ దారిక శక్తిలో ఆ ఉమ్ము లేదు. లాలాజలమే పడుతుంది, ఉమ్ము ఓరదు. ఇప్పుడు లాలాజలాన్ని నోట్లో బయటకు ఊసావు, అది దాని పేరు ఉమ్ము. నోట్లో వర్ణంత వరకు ఉమ్ము కాదు. అది ఊసేది కాదు, పారవేసేది కాదు, తృణీకరించబడేది కాదు, అసహమైనది కాదు, అవమానపరిచేది కాదు. అన్నమాట మనిషి వాడికి ఎంత అవమానం. ఆలోచించండి. ఒమిట్ చేస్తున్నావు, ఉమ్ము వేస్తున్నావు. దేవుడు కూడా అంటున్నాడు, నీ ప్రవర్తన నేను చూస్తున్నాను. భక్తి భక్తి అంటున్నావు కానీ నేను చూస్తున్నాను. నాలో ఆలోచనలో నీ క్రియలు చూసినప్పుడు, నీ స్వభావం చూసినప్పుడు, నీ మాట విన్నప్పుడు అది పెంట అనిపించింది. పెంట కూడా అంటారు, పెంటమ్మ కూడా పెంట అని కంటి కనబడిపోయినా పెంట అన్న పదం జరగానే మరి పోయిన సంవత్సరమే ఇదే పండగకే మా ఇంట్లోనే తగ్గి పొడి పోసి మంచి భోజనం వండారు. ఆ మంచి భోజనం తింటున్నాము. చాలా డిలిషియస్గా ఉంది, చాలా రుచిగా ఉంది. అన్నయ్యకి పర్వాలేదంట తగ్గి పొడి అది భోజనం తింటున్నాము. ఆ తింటున్న సమయంలో ఆ మధ్యలో మా పిల్లడు వాంతి చేసి మోసం చేసుకున్నాడు అన్న సందర్భాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. వీళ్ళు భోజనం చేసుకున్నాడు. పోయిన సంవత్సరం ఆ పండగప్పుడు వాళ్ళలో వీళ్ళలో ఒకడు వాంతి చేసుకున్నాడు, మోసం చేసుకున్నాడు అని అన్నం తిన్నారు. మానేశారు. నువ్వు తింటామైంది మరి మానేశారు. అని ఆ సందర్భం చెప్తున్నాడా? ఇప్పుడేమైనా వాంతి చేశాడు ఎవడన్నా చెప్తే చెప్పండి అంటాడా అని అంటావా? ఎవడో ఇప్పుడు చెప్తాను ఇక్కడ మాట. ఇది చెబితే ఏమైంది జరిగింది చెప్తున్నాను కదా. దిస్ ఈజ్ నాట్ ద టైం. దేహము, ప్రాణము, వస్త్రము, ఆ వామిటింగ్ లేక ఆ మోసం లాంటివి ప్రతిదానికి సమయం ఉంది. బుద్ధి పెట్టుకోవడం సమయం ఉందట, లేదా ప్రతిదానికి సమయం ఉందట. అంటే మనం లవ్ సహవాసం ఎత్తా ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉన్నది. చేయదు. మేము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎక్కడెక్కడ ప్రసంగాలు చేసినా, ఎక్కడెక్కడ నా ప్రసంగం రికార్డ్ చేసినా, ఆ ప్రసంగాలు ఎన్ని వంకలు వేరైనా, ఏ సమయంలో ఎక్కడెక్కడ చేసినా, ఒక రోజులోనే ఎన్నిసార్లు ప్రసంగాలు చేసినా, ఆమె టీచర్గా పనిచేస్తున్నా, ఆ సమయం ప్రసంగం చేస్తున్న స్కూల్లో పాఠం చెప్తున్నా, ఆ ప్రసంగం వినగలరా? వినలేదు. కానీ పెట్టదే తర్వాత ఇది తర్వాత 100 మెసేజెస్ అనేది చేస్తే ఎక్కడ చేసినా వాటిలో ఎన్ని ఉంటుందంటే 100 పెట్టండి. హైదరాబాద్ 10 అయినా 11 అయినా 12 అయినా 1 గంట అయినా సరే అసలు 1 గంట ప్రోగ్రాం చేస్తా. ఇప్పుడే నేను చేసిన ప్రసంగం వింటున్నానయ్యా. తన టీచర్లు, తన కొత్త టీచర్ 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు.
5 సంఘాలు పెట్టారు, 5 చర్చలు కట్టారు, 5 సంఘాలు కట్టారు, 5 సంఘాలు మెయింటైన్ చేస్తారు, వాక్యం బోధిస్తారు, 5 సంఘాలు ఆరాధన చేస్తున్నారు, టీచర్గా పని చేస్తున్నారు. ఎన్ని ప్రసంగాలు మిస్ అవుతుంది? చెప్పు, అవి చెప్పు, నువ్వు ఒక్కడు కూడా మిస్ అవ్వదు. Are you a carrier of the God's Spirit? ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ అన్నారు, మంచి ఎక్కువ చదువుకున్నాం. ఎంత చదివామా? 10th క్లాస్ అయింది. మరి ఏంటి సిస్టమ్ ఫోన్తో సెంటర్ పెట్టుకుని ఫోటోగ్రాఫరా? ఆర్ యు కేరింగ్? దేవుని కేర్ చేయాలంటే నీ సోల్ నువ్వు కేర్ చేసిన వాడే దేవుని కేర్ చేస్తాడు. నీ ఆత్మలో నీ తెలియనటువంటి వాడి దేవునికి విలువ తెలియదు. కొంతమంది ప్రాణం కలిగిన వారు ఉంటారు, కానీ వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు క్షణమాత్రం తీసేసుకుంటారు. కారణం లేకుండా ఎదురు వారి ప్రాణాన్ని క్షణమాత్రం కాళ్ళలో వాళ్ళు తీసేస్తారు, ప్రాణం కలిపేస్తారు. ఇతరులను చంపగలడు, తను చచ్చుకోగలడు. వై? ఈ నో నాట్ ది వాల్యూ దమ్. సో అది లైఫ్. ప్రాణానికి విలువ అతనికి తెలియదు. తన ప్రాణ విలువ తెలుసుకుంటే ఎదురువారి ప్రాణ విలువ తెలుస్తుంది. సౌలు రాజు అయింది, రక్షణ పొందిన వాడైంది కూడా ప్రాణ విలువ తనకు తెలియలేదు, ఆత్మ విలువ తెలియలేదు. ప్రాణమును ప్రతిభ పెట్టి ఆత్మను సేవ చేసుకోవడం సంగతి తెలియలేదు. తన చేతుల క్రియలు బట్టి చూస్తే తన ప్రాణం కలవడండి. దావీదు విషయంలో దావీదు ప్రాణం తీయాలని చూస్తున్నాడు, కంకణం పెట్టుకున్నాడు. గమనించండి. అలాంటి వాడు సౌలు రాజు దావీదు చేతి జరిగినప్పుడు ఇతను నా ప్రాణం తీసుకుపోతున్న వాడు వ్యక్తి, నన్ను తరుముతున్న వ్యక్తి ఇతడే, నన్ను వెంటాడుతున్న వ్యక్తి ఇతడే, రాత్రి వల్ల నిద్ర పట్టుకొని చేస్తున్నవాడు ఇతడే, మత్తులై ఉన్నాడు. అతను ఎందుకు చేయనక్కర్లేదు. మత్తుగా ఉన్నటువంటి సైతం సమానంగా ఉంటాడు. అతను ప్రాణం తీయవచ్చు. అందుతోటి ప్రాణం తీయి దేవుడి నీ చేతులు నీ చేతికి అప్పగించాడు అన్నాడు. కానీ ఒప్పుకున్నాడా? నేను నా ప్రాణం తీయి చూసి వారి ప్రాణం నేను తీయను. నా ప్రాణం తీయి చూసి వారికి ప్రాణము నా దృష్టికి గర్వముగా వేసుకుంటున్నాను. అంటే ప్రాణం తీయను, అతని ప్రాణం కాపాడుతాను. అదేంటే నీ ప్రాణం, అతను ప్రాణం తీపితే నీ ప్రాణం తీస్తాడు కదా, అయినా పర్లేదు. నా ప్రాణం తీసి చూసి వారి ప్రాణం కూడా నేను తీయడం సిద్ధగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నింటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పి. ఈ వాక్యం బైబిల్ చదువుతున్నావమ్మా? చెప్పగలవా? మొదటి సమయాలు 26-24. మొదటి సమయాలు 24-26. మొదటి సమయాలు 26-24 వచనంలో ఉందా? కనబడుతుందా? మీ బైబిల్లో మొదలు చూడండి. బై మిస్టేక్ వచ్చిన బైబిల్లో కాబట్టి చెప్పండి. నమ్మలేవా ఏంటయ్యా? తీస్తే నమ్ముతావా? ఉందా లేదా నీ బైబిల్లో? ఉందా లేదా? ఉందండి బైబిల్లో. ఈ పేరు పెట్టే స్వరూపం ఆ రెఫరెన్స్ చెప్పింది మనకి. ఆ రెఫరెన్స్ చెప్పింది. అంటే మనం చదువుకున్నాం కాబట్టి బైబిల్ ఉంది కాబట్టి మనకు అర్థమైంది. అది బైబిల్ రాయబడకపోతే అసలు మనకు తెలియదు. దావీదు ఎవరో కూడా తెలియదు, సౌలు ఎవరో తెలియదు, ఆ సమూహం తెలియదు, ఈ
చరిత్ర అంతా తెలియదు. బైబిల్లో 2 సమయంలో 26, 24 ఉందా? ఉంది. అవును, అవును. ఈ గ్రంథం అందరి చేతిలో ఉంది. అది చూసేమో చదువుకున్నాము. అలాగే దావీదు కూడా తన బైబిల్ తెరిచినప్పుడు ఆ 2 సమయంలో 25, 24 చూసాడా చూడలేదా? మరి ఎక్కడ చూశాడు? ఎక్కడ చూశాడు? ఏ బైబిల్లో జరిగింది? ఇఫ్ యూ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇతరులు దేవుడు కలిగి ఉన్నట్లయితే ది స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీక్స్. ద గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బైబిల్. ద గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మోర్ దెన్ ద బైబిల్. He reveals. Vividly he reveals. మనం చదివేము అయినా పోషిస్తున్నారు చాలా మంది. లేదు, దావీదు చదివేడా? విన్నాడా? దేవునాత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ది స్పిరిట్ ఆఫ్ గాడ్ టీచెస్. దేవుని ఆత్మ చెప్తుంది. ఎవరు మాట్లాడేది? నేనే. నీ పేరు? నా పేరు పరిశుద్ధాత్మ. 2 Samuel 22 చదవండి. ఎవరు మాట్లాడేది? ఎవరన్నా? ఎవరు మాట్లాడేది? ఇప్పుడు చెప్పింది పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ మీకు తెచ్చుకున్నావా? నేను చూపించండి. ఎందుకు వెళ్తున్నావు నువ్వు? నేను బైబిల్ కావాలా? చూడాలా? చదవాలా? మరి ఎలా చెప్పగలదు? The omni, the God Spirit is the omni spirit. దేవుని ఆత్మ అంటే దేవుడే. కాబట్టి గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి ఎంత తెలుసు? అంతా తెలుసు. దావీదు ఈ బైబిల్ గ్రంథము ఈ రెఫరెన్స్ అక్కడ లేదు. కానీ మరి ఎలా చదివి ఎలా ఎక్కడ చూసి ఏ మాట పలికాడు? ఎక్కడ చూసి దీన్ని పాటించాడండి? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిక్టేటెడ్. ఎవరు చెప్పారు? ఎవరు? ఎందరి దేవునాత్మ చేత. బైబిలే కాదు, బైబిల్ తోడు ఉన్నా లేకపోయినా మూలమైన దేవుని ఆత్మను కలిగినట్లయితే ఇట్ టీచెస్, ఇట్ ప్రీచెస్, ఇట్ క్లీన్స్ యువర్ హార్ట్. అందుకంటుంది వాక్యం, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. ఎంత ఆశ్చర్యం! నేను మా ఏకాంత ప్రాంతం వెళ్ళాము. మేము రాజు కూడా ఉన్నావు కదా, 10 ఎకరాల ఏకాంత ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. అక్కడ మన కొరవాడు కూడా ఉన్నాడు. 10 సేవలు కొనవాళ్ళని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తాం. ప్రార్థన ముందు ప్రార్థన అయిపోయిన తర్వాత కొరడానికి చేసే సేవ టిప్ టాప్లో చక్కగా మంచి బట్టలు తీసుకున్నాడు. ఆ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. షర్ట్ బాగున్నాడు కదా. అతను మాట్లాడుతూ అది ఏమో మాట్లాడాడంటే, అయ్యో షర్ట్ చూసారా అన్నాడు. బాగుందా? మరి షర్ట్ వేసుకున్నాను, నా భార్య చూసింది, ఓ తయారయ్యే చాలా బాగుంది షర్టు. బాగుందా? బాగుందన్నాడు. ఎప్పుడు కొనుక్కున్నావు అని అడిగాడు. నా షర్ట్. ఇంకేదో చెప్పి సంభాషణ జరిగింది. ఎక్కడో చెప్పి షర్టు
రోహిత్ శర్మ ఏదో చెప్పాడంట, చట్టం చూసిందంట, వెనక్కి దిగుందంట, వెనక చూసిందంట, మళ్ళీ దిగిందంట, మళ్ళీ దిగడంట, మళ్ళీ చూసిందంట. చూసి రాజాని ఇచ్చాడు కదా షర్ట్ అన్నారు. ఆయన కూడా ఉన్నాడు రాత్రి. ఆశ్చర్యం వేసింది నేనే ఎలా చెప్పిందో, నేనే ఎలా చెప్పిందో ఆశ్చర్యం. ఎంతమంది ఉన్నారు సహవాసంలో? అలా ఆయన పరిస్థితి ఎంతమంది ఉన్నారు? 100 వేల మంది ఉన్నారు కదా. అరే శబ్దం చూసి ఆ లేఖనం చూసిన కొన్ని అక్కడేమో అది కాదే, మరి ఆయన బట్టలో ఉతికిందా ఆవిడ? అది కాదు. హౌ అమేజింగ్! ఆశ్చర్యం వేస్తుంది, ఆశ్చర్యం. గమనించండి, సబ్జెక్టులో పెట్టుకోవాలి. రక్షించబడే వ్యక్తులైన వాళ్ళు నీవు ఈ దేహము, ఈ వస్త్రము, ఈ ప్రాణము, ఇవి మెయిన్ ఐటమ్ కాదు. ఇవి ఒకసారి మేము నేపాల్ పెట్టాం, వాటర్ పెట్టాం. నేను కూడా ఉన్నా, అన్ని ఎంఎస్ అయినవాడు 50 వెళ్ళాం వాటర్. వెళ్ళగానే ఆర్డర్ పెట్టారు. ఆయన వాళ్ళు తీసుకుని డిష్ పెట్టారు, ఫ్లేవర్ ఉంటారు. ప్లేట్ ఆర్డర్ పెట్టారు, కోడి జాయింట్లు కావాలి. వాళ్ళు కోడి జాయింట్ తీసుకొచ్చి పెట్టారు. ఇవి కూడా పెట్టారు. చాలా సర్ప్రైజ్ అయిపోయింది. వాడుతున్నా తిని 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 ఎన్నాగే కలగట్లేదు. అన్నీ ఉన్నాయి. అది వదిలేస్తే మరి వేస్ట్ అయిపోతాము. ఆర్డర్ పెట్టాం బయట. ఎప్పుడు వచ్చాడని చూడకూడదు. ఒక బొమ్మ పెట్టి, నీ బొమ్మ పెట్టారు ఇక్కడ, నువ్వు వద్దున్నా నీ బొమ్మ అక్కడ విగ్రహం. ఎవరు అవసరం నీకు తిరిగి నువ్వు తిరుగుతున్నావు జరగదే. ఆ మనిషి కూడా నువ్వే కదా. మరి మనిషి నువ్వు తిరుగుతున్నావు కదా, అది జరగడే. అది నువ్వే కదా, ఎందుకు జరగదు? దేవునికి ఆత్మ కలిగినటువంటి నీవు ఒక కోణములో నువ్వు సజీవంగా కనపడాలి, మరి కోణంలో వికరంగా కనపడాలి. వితౌట్ యాక్షన్. నేను మాట్లాడుతున్నాను నీతో, నువ్వు తలవుతున్నావు, నేను తలవట్లేదు. నువ్వు క్యాచ్ అవుతున్నావు, క్యాచ్ చేయట్లేదు. అక్కడ నువ్వే, ఇక్కడ నీవే. ఇక్కడ ఉన్న వ్యక్తి క్యాచ్, అక్కడ ఉన్న వ్యక్తి క్యాచ్ చేయట్లేదు. ఇక్కడ అక్కడ కూడా నీవే. ప్రాణంతో ఉన్నావు, ప్రాణం లేకుండా. నయాత్మ లేనివాడు నావాడు కాదు. ఇక్కడ ప్రాణంతో ఉన్నావు, విశ్వాసిగా ఉన్నావు, వ్యక్తిగా ఉన్నావు, దేవుని ఆత్మ కలిగి ఉన్నావు. ఇక్కడ వ్యక్తి లోపం ఉంది కానీ వ్యక్తి లేడు, వ్యక్తి ప్రాణం లేదు. నువ్వు రక్షణ పొందినట్లయితే నువ్వు ఆ వ్యక్తి కాదు, ఈ వ్యక్తివి నీవు సజీవమైన సాక్షివి నీవు. మరి ఎలా? ఇది లోపము, ఇది లోపము కాదు, వాస్తవం. కూర్చొని వాక్యం విశ్వాసం ఏమన్నారా? స్ట్రక్చరా, దేహమా, ప్రాణమా, వస్త్రమా, రూపమా, above all you are the soul. Soul here called it the soul. దేవుడు ఆత్మ, ఇప్పుడు ఆత్మ కలిగి ఉన్నావు. యు రికగ్నైజ్ యువర్ సోల్. నీ ఆత్మను మేలుకొల్పుకున్నావు. వాడు నిద్రపోతున్నాడు,
ఓ చచ్చిపోయాడా? పండుకున్నాడు. చెవులు మూసుకున్నాడా? చెవులు బొట్ట పెట్టుకున్నాడా? చెవునే చెందా? నిద్ర అనేటువంటిది దేహంలో కొన్ని భాగాలను అది లేనట్టుగా చేస్తుంది. అదే సౌండ్ స్లీప్. సౌండ్ స్లీప్. సౌండ్ పర్సన్ అండి, సౌండ్ పర్సన్ అండి వీళ్ళు. అంటే పేదవాడైనా ధనవంతుడైనా? ధనవంతుడు. వీడు మనిషి, ఒక మనిషి సౌండ్ పర్సన్ అండి. అంటే ఏమి తక్కువ లేదండి. ఏది చూసినా కొనాలంటే కొనగలరు, తినగలరు, వెళ్ళాలంటే వెళ్ళగలరు, ఎక్కడంటే ఎక్కడ, దిగాలంటే దిగలండి. దే ఆర్ సౌండ్ పార్టీ. సౌండ్ పార్టీ. రక్షించబడే విశ్వాసి ఎవరు? ద సౌండ్ పార్టీ. Your soul was saved, so your sound party, soul party, awakened party, shall be saved person. రక్షించబడిన వారు సౌండ్ పార్టీ. చచ్చిపోయినవాడు వినలేడు, బ్రతుకున్నవాడు వినగలడు, బ్రతుకుండి నిద్రపోతున్నవాడు మరలా వినలేడు. Are you partner in the business or sleeping partner in the business? Active partner ఉంటాడు, బిజినెస్ స్లీపింగ్ పార్ట్నర్ ఉంటాడు. ఏదో ఒక 10 కోట్లు ఇచ్చేసాడు బిజినెస్ లోకి, తన షేర్ ఇంట్లోనే కూర్చున్నాడు. ఆ కంపెనీకి ఎప్పుడు చూడడానికి వెళ్ళలేదు, అది ఎప్పుడు వెళ్ళదు. ఏం దొరుకుతుందో తెలియదు, ఏమీ తెలియదు, ఏమి లెక్క కూడా తెలియదు. అకౌంట్లో మాత్రం ప్రతి సంవత్సరం డబ్బులు పడతాం. కంపెనీ ఏం దొరుకుతుందో, ఎంతమంది అనుకున్నారు, ఎవరు మేనేజర్ ఏంటి, ఏమీ తెలియదు అతని. స్లీపింగ్ పార్ట్నర్ ఈజ్ గెటింగ్ ద ఇన్కమ్. అది రక్షించబడిన విశ్వాసి. అది స్లీపింగ్ పార్ట్నర్, అది యాక్టివ్ పార్ట్నర్. రతన్ ఒక ఆయన ఉన్నాడు, టాటా కంపెనీ ఆయన. ఈమె చనిపోయిన ఆయన భార్య పిల్లలు లేరు, ఎవరు లేరు. దేశం అంతట్లో ఆయన బిజినెసెస్ ఉన్నాయి. కానీ చనిపోయినాడు. ఆయన చనిపోయిపోయాడు, ఎవరు లేదు కాబట్టి బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది. ఈజ్ నో మోర్, బట్ ఈ బిజినెస్ ఇది ఎలా ఆయన ప్రారంభించినటువంటి ఆ సేవ పరిస్థితి బిజినెస్ ఎలా బ్రతికుంది. ఆయన చనిపోయినా సరే బిజినెస్ బ్రతికే సాగుతూనే ఉంది. అంటే ఎలా బ్రతుకుంది? పిల్లలు లేరు, ఎవరికి ఇచ్చాడు ఇది? ఎవరికి పిల్లలు లేని ఎవరికి ఇస్తాడు? ట్రస్ట్ బిహైండ్. ఒక ట్రస్ట్ ఉన్నది. ఆయన ప్రారంభించాడు. ఇది సోల్ పర్సన్. ట్రస్ట్ తయారు చేసి ట్రస్ట్ దాన్ని యాడ్ చేశాడు. ఆయన చనిపోయిన సరే ట్రస్ట్ ఇస్ గోయింగ్ ఆన్. భార్య బిడ్డలు ఒకవేళ మిగిలిన భార్య బిడ్డలు ఉన్నారు, ఇది భార్య బిడ్డలు లేరు, మిగిలిన బ్రతుకున్నారు, ఇది చనిపోయినాడు. అది అయితే కానీ ఏమవుతుంది? అతని షేర్ ఏమవుతుంది? ఆ షేర్ కూడా కొన్ని అనాసనాలకు వాటికి వీటికి 100% కూడా అలా రాసేసాడు. ఇప్పుడు ఇన్కమ్ ఈ లేకుండా ఇంకొక ఇంత ఈ రాజధాని వెళ్ళిపోతున్నారు. The God is behind. Is a trustee. You are the bearer. ప్రభు తన ప్రాపర్టీ అంతటిని కూడా ఆయన నీ అనాథ శరణాలు లాంటి నీకు కొంత పాటు రాసేసాడు. అకౌంట్లో ఇప్పుడు కూడా వచ్చి పెట్టుకోవడానికి ప్రశ్న యాడవుతానే ఉంటాడు. రక్షించబడి విశ్వాసం
ఒకసారి మీరు గమనించండి. ఈజ్ ద ఓన్లీ ఫిజికల్ బాడీ. ఆ ట్రస్ట్ అనేది ఒక బాడీ, వ్యక్తి అనేవాడు ఒక బాడీ. బాడీ అనేది పార్ట్స్ ఉన్నవి. ఆ దాని పార్ట్స్ ఎలా ఉంటాయి? వస్త్రము, దేహము, ప్రాణము, ఆత్మ. ఇవన్నీ కలిపిన సభ్యుని ఒక మానవుడు. రక్షించబడిన విశ్వాసి, ఇవాడు అటాచ్ టు ద సొసైటీ. దేవుడితో అనుబంధం చేసుకున్నాము, ఆయనని దేవునిగా చేసుకున్నాము, ఆయన్ని రక్షకునిగా చేసుకున్నాము, ఆయనని దేవునిగా చేసుకున్నాము. అలాగే దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరించినాడు. దేవుడిని అడాప్ట్ చేసుకున్నాడు. యువర్ అడాప్టెడ్ సోల్. పిల్లలు పుట్టారు, బోర్న్ పీపుల్. పిల్లలు పెంచుకున్నారు, అడాప్టెడ్ ఇస్తాను. కుక్కను పెంచుకున్నారు, అడాప్టెడ్. దేన్ని పెంచుకున్నా అది అడాప్టెడ్. కుక్కను అమ్మిన ఒక వ్యక్తికి ఆ కుక్క కూడా అకౌంట్ ఓపెన్ చేశారు. దానికి కూడా ఇల్లు కట్టారు. దాని అకౌంట్ కూడా కొన్ని లక్షల కోట్లు ఉన్నాయట. దానికి ఇల్లు కట్టారు కొన్ని కోట్లు పెట్టి. అరే కుక్కకి అన్ని కోట్ల, అంత ఇల్లు, అన్ని లక్షల కోట్ల అమౌంట్ బ్యాంకులో. అది మనిషి కుక్క? అది దానికి తెలుసా దాని అంత అమౌంట్ ఉందని? రక్షించబడి విశ్వాసే నేను ప్రేమించిన దేవుడు అన్నాడు. ద గాడ్, ద లివింగ్ గాడ్ అడాప్టెడ్ యువర్ సోల్. ఇది చూడేనా? నీ ఆత్మను అడాప్ట్ చేసుకున్నాడు. నీ పరలోకంలో అడాప్ట్ చేసుకున్నవాడు కాబట్టి నువ్వు మూస్తే అక్కడ వెళ్ళిపోతావు. ఎక్కడికి? నేను మాట్లాడుతుంటే అప్పుడైతే వాళ్ళ అబ్బాయి అమెరికాలో పుట్టాడు అక్కడ అంతే రికార్డ్ అయ్యింది పుట్టినట్టు. వాళ్ళు ఇక్కడే పెరుగుతున్నాడు, కానీ ఇక్కడ సిటిజన్ కాదంటాడు. అమెరికన్ సిటిజన్. ఎలా వచ్చింది అది? అక్కడ దేశంలో పుట్టాడు. యువర్ ఏ బోర్న్ సోల్. నువ్వు మార్చుకుందేవు. నువ్వు ఎక్కడ ఉన్నా you belong to the God. Why? Because you are born person. The God saved you. దేవుని రక్షించుకున్నాడు. క్రీస్తును అంగీకరించినావు, క్రీస్తునందు నువ్వు జన్మించినావు. You belong to the God. You have your eternity even after death. చింతలు కూడా అక్కడే ఉన్న టైంలో ఆమె గర్భవతి అయినప్పుడు ఉండి ఏం చేసిందంటే, అమ్మాయికి చాలా డబ్బులు వస్తాయి హాస్పిటల్కి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కమ్మాయి. 9 మాసాల గర్భం అక్కడే ధరించి అక్కడే ఉంది. కట్టడానికి మరి ఇక్కడికి వచ్చింది. ఎవరి సిటిజన్? వాళ్ళ అమ్మ నాన్న ఇండియన్ సిటిజన్స్. ఆడు కూడా మరి పెద్దకి వచ్చి ఇండియనే, రాజుగారు ఇండియనే. మరి అలా అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఎందుకని మరి వాళ్ళ అమ్మాయి కూడా ఉంది కదా, కూతురు కూడా అమెరికన్ సిటిజనే కదా. అదేంటి కొడుకు అమెరికన్ సిటిజన్ అయ్యాడు కదా, మరి అమ్మాయి ఎందుకు పెద్దది అయింది కూడా? అక్కడ కుడితేనే సిటిజన్షిప్. You are a born person. The God accepted you. నేపాల్లో హోటల్కి వెళ్తే అన్ని జాయింట్ పెట్టారు, జాయింట్ ఉండవు. అవి
తిని తిని బాగా తింటాడు, సైకిల్ తింటాడు, యాక్గా తింటాడు, పోటీ బాగా తింటే చాలా జాయింట్ ఎముకలు అవన్నీ చూడటానికి ఇష్టం లేక అవన్నీ తీసుకొని పక్క డస్ట్బిన్లో పడేస్తాడు. చిన్న ఎముకలండి చివరి వాడు వచ్చాడు, చూసుకున్నాడు, బిల్ రాయి బాబు వేరే బోన్ చేయన్నాడు, అవి పక్కన పడేసామన్నాడు. ఆడేంటి ఆ డస్ట్బిన్ అవన్నీ ఏరుకొచ్చి లెక్కేసి ఒక పెట్టేసాడు. పెడతారంట వాళ్ళు ఏమి తింటే అన్ని పిల్లేస్తారంట. ఏడు సంగతే తిన్నది తిని నీళ్ళు వదిలేసారు. అడిగి లెక్క కావాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? నరుడు ఏమి విత్తనం లేదా అంటున్నాడు, దేవా నీ ప్రేమ రుచించినాడు, నీ ప్రేమ రుచించినాడు నన్ను నేను వందల విశ్వాసం చిన్న నీ ప్రేమ రుచించినాడు నన్ను నేను మర్చిపోయాడు. నన్ను మీరు మర్చిపోయారుగా అంటారు కొంతమంది. అయ్యగారు నన్ను మర్చిపోయారుగా మీరు. కొంతమంది నేను ఒక ప్రార్థన చేస్తున్నారా, చేయండి అయ్యా అంటారు, వదిలేస్తారు. చేస్తున్నారా అని వదిలేస్తారు. ఒక్కరు పట్టుకున్నట్టుగా చెప్పండి చెప్పండి ఏం చెప్పండి చేస్తే కదా స్పెసిఫిక్గా చేస్తున్నారా అని అడుగుతుంది. నీకు నోరుందా? నోట్లో ఆహారంగా పెట్టుకుంటావా? నోటితో తింటావా, చెవుతో తింటావా? చెవుతో వింటావు, కంటితో చూస్తావు, చేతితో పని చేస్తావు. నోట్లో తినాలనుకున్నది నోటితో తింటావు. నోటితో తింటావు నీ ప్రతి పదార్థాన్ని. మరి దానివల్ల అన్నిటి చేతికెళ్ళదా? కాలికి, వేలికి, గుడ్డేలికి, చిటినేలికి, నడుముకి, మోహాలకి, కీలికి దాని సారం ఎక్కడికి వెళ్తుంది? అన్ని కంటే ఒక నోరే తింటుందా? అప్పుడే చెప్పాను, ఒక విధంగా నీకు ప్రార్థన చేయట్లేదు, నేను సహవాసంలో వరకు ప్రార్థన చేస్తాను. ఎవరు సహవాసం వెళ్ళిపోయా మన ప్రార్థన చేస్తారంటే నీ పేరు స్పెసిఫిక్గా పెట్టినా పెట్టకపోయినా యు ఆర్ ఇన్ ద లిస్ట్. నమ్మవా? నీ సమయంలో అన్నిటికీ నోరు చెవుకు నోరు ఉన్న దానికి దాని కళ్ళకు పాలతో తినడానికి మరి ఎలా బతుకుతుందండి? శరీరం అంతటి పక్షముగా నోరు తింటుంది. ఆ శక్తి అంతటి నీ దేవం ఎక్కడికి వెళుతుంది? దేవుడి పార్ట్ ఆఫ్ ద బాడీ. భావాన్ని కలిగి ఉంటాను. సరే, కాబట్టి మనం ఆలోచించిన సబ్జెక్ట్ వెళ్దాం. కాబట్టి ఇక్కడ రక్షించబడే విశ్వాసమైన వాళ్ళ నీవు అనగా దేహము కాదు, వస్త్రము కాదు, ప్రాణము కాదు, ఆత్మీయ ఉన్నవని. నీ ఆత్మ అనేటువంటిది అది నీ స్వాధీనంలో పెట్టుకున్నావా? నీ ఆత్మ నీ స్వాధీనంలో పెట్టుకున్నావా? నీ మనసును నీ స్వాధీనంలో పెట్టుకున్నావా? నీ దేహం అనేటువంటిది అది భౌతికము, ఇది ఆధ్యాత్మికము కాదు. నేను ఆత్మ మాత్రమే ఆధ్యాత్మికము, ఆత్మ మాత్రమే మెటీరియల్, దేవుని భాగాలన్నీ కూడా ఇమ్మెటీరియల్. నువ్వు రక్షణ పొందిన విశ్వాసం, నీకు దేవుని కలిగి ఉన్నావు, దేవుని ఆత్మను సంపాదించుకున్నావు, దేవుని ఆత్మ నీలో ఉంచుకున్నావు, దేవుని ఆత్మను పోషించుకుంటున్నావు. ద గాడ్ స్పిరిట్ ఇస్ విత్ ఇన్ యు. యు రిసీవ్డ్ ఇట్. ఎంతగా అంగీకరించో వాళ్ళందరూ దేవుని అవుతారు. కాబట్టి నువ్వు దేవుని రిసీవ్ చేసుకున్నావు, ఆయన నీలో
ఉంచుకున్నావు. కాబట్టి ఇప్పుడు మరేంటి, నీ దేవుని ప్రభుని అంగీకరించిన తర్వాత నీవు ఎవరమై ఉన్నావు? నీవు ఏమేమి కలిగి ఉన్నావు? వస్త్రమేనా, దేహమేనా, ప్రాణమేనా, ఆత్మను కలిగి ఉన్నావు? ఇవన్నీ మార్చి పొందిన వాడికి ఆత్మ లేదా? ఉంది. ప్రతి మనిషికి వస్త్రము, దేహము, ప్రాణము, ఆత్మ అందరూ అన్ని కలిగి ఉన్నారు. రక్షణ పొందినా పొందకపోయినా. నువ్వు రక్షణ పొందిన ద్వారా మరి ఎక్స్ట్రా ఏమి రిసీవ్ చేసుకున్నావు? దేవుని ఆత్మను అంగీకరించున్నావు, ఆయన అంగీకరించున్నావు, ఆయన ఆత్మను అంగీకరించున్నావు, ప్రజలు అంగీకరించున్నావు. ఆయన ఆత్మ నీ యొక్క దేహంలోకి వచ్చిందా, వస్త్రంలోకి వచ్చిందా, ప్రాణంలోకి వచ్చిందా, నీ ఆత్మలోకి వచ్చిందా? కమా So you possess the Spirit of God. You means not the shirt, not the dress, not the body, not the life, but the part of the soul received the soul. Your soul received the God's soul. నీ ఆత్మ దేవుని ఆత్మను అంగీకరించింది. వేర్ ఇట్ డ్వెల్స్, నీ ఆత్మ ఎక్కడ ఉంది? నీలో ఉంది. నువ్వంటే ఏంటి? నువ్వు దేహం. దేహం అంటే ఏంటి? శరీర ప్రాణము. ప్రాణం అంటే ఏంటి? ఇవన్నీ ఈ నాలుగు. వస్త్రము దానికి సంబంధించింది, దేహము నీకు సంబంధించింది, ప్రాణము నీకు సంబంధించింది, ఆత్మ నీకు సంబంధించింది. దేవుని అంగీకరించినప్పుడు ఏమొచ్చింది? షర్ట్ వచ్చిందా, దేహం వచ్చిందా, ప్రాణం వచ్చిందా, ఆత్మ వచ్చిందా? నీ ఆత్మ షర్ట్లో ఉంటుందా? షర్ట్లో ఉంటుందా? ఆత్మలో ఉంటుందా? ఆత్మలో ఉంటుంది. మరి ఆత్మ ఎక్కడ ఉంది? దేహంలో ఉంది. దేహానికి ఏముంది? బ్రతికుంది కాబట్టి ఆ ప్రాణం బ్రతికి ఉన్నాము. యువర్ లివింగ్ బీయింగ్ పొసెసివ్ ఆఫ్ గాడ్. ఇది విశ్వాసి అంటే. రక్షణ పొందిన విశ్వాసికి వస్త్రం ఉంది, దేహం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అక్కడ ఒక మనిషి. మరి నీవెవరు? విశ్వాసానండి. మనిషి కాదా? మనిషి. మరి విశ్వాసంగా ఏంటి? విశ్వాసంగా హౌ మెనీ రిసీవ్స్, ఎందరైనా అంగీకరించరు వాడు విశ్వాసం. మీరు రక్షణ పొందిన వాడు చాలా మంది ఉన్నారు. నువ్వు దేవుని రిసీవ్ చేసుకున్నావు, ఆయన అంగీకరించున్నావు. ఇప్పుడు ఆయన నీలో ప్రవేశించాడు, ఆయన నీలో ఉన్నాడు. నీలో అనే దాంట్లో ఏ విభాగంలో ఉన్నాడు? ఆయన శక్తి విభాగంలోనా, దేని విభాగంలోనా, ప్రాణ విభాగంలోనా? ఇవన్నీ కలిగి ఉన్నటువంటి నీలో ఆత్మను ఐక్యపరుచుకున్నాడా? ఇది దేవుని అంగీకరించడం, ఆత్మ అంగీకరించడం చెవులు పెట్టుకుంటావా, లేకపోతే ముగ్గులు పెట్టుకుంటావా, చెవులు పెట్టుకుంటావా? ఆత్మలోకి వస్తుందా? ఆత్మ ఒక మూర్ఖుడైన పడుతున్నాడు. అత్తగారు బావగారు పెట్టినట్టు భయపడతారు వాళ్ళ కూతురు ఇంటికి. అలాంటి మూర్ఖుడు దగ్గరికి అత్తగారికి రాక వచ్చింది, భయపడుకుంటూ వచ్చింది. వదిలిపెడితే ఎందుకు పెట్టామంటాడు? కొరబెడితే ఎందుకు పెట్టామంటాడు? చాలా మూర్ఖుడు. సరే వచ్చింది అత్తగారు, గడగడలాడిపోతుంది అత్తగారు. ఆ భార్య కూడా గడగడలాడిపోతుంది. ఏది స్వేచ్ఛ చేద్దామన్నా అని అంటాడు. గడగడలాడిపోతా ఉంది. చివరకు అలా కింద పడుకోలేదు. ప్రాణత్యాగం చేస్తూ ఉంటాం. భయంతో త్యాగంతో ఏమండి ఏం చెప్పలే అని చెప్పవే. ఎంత ధైర్యం చేయలేదు ఇప్పుడు భార్య. చెప్పవే మన భయపడుతుంది అది పర్లేదు, చెప్పవే మరి చెప్పవే అని చెప్పవే. మా అమ్మ
పడుకోలేదండి, కొంచెం మన ఇంట్లో మాంసమే ఉందా, పడుకోవట్లేదా, పడుకోబెడదామా, ఒకే మాసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఒక మాసమే పడుకుంటారు. అది భారీ సర్ప్రైజ్ అయిపోయింది. ఏమైనా మనకి ఎవరు పడుకోలేదు, మాత్రమే పడుకోబెట్టింది ఏమన్నా అన్నాడు. అమ్మాయన మా ఆయన దేవుడు అయిపోయాడు. సర్ప్రైజ్ అయిపోయింది, అసలు నమ్మలేకపోయింది. జరిగిన వాస్తవం ఏది? అల్లుడు ఏం తెచ్చి పెట్టాడు పెట్టలేదు కానీ అత్తగారు ఏమైపోయింది, ఎంత పండుగ అయిపోయిందో, ఎంత పండుగ అయిపోయిందో, ఎంత పండుగ అయిపోయిందో, కూతురికి ఎంత పండుగ అయిపోయిందో, ఆయన మొక్కలు ఎంత చిరునవ్వుగా నిండిపోయిందో. అప్పుడు చాలా తల్లి కూతురు మాట్లాడిన 5, 6, 7, 8, 9, 10, 11, 12 గంటల దాకా కోరు చెప్పుకొని సరే పండుగ అని చెప్పేసి పండుగ మాసం పడుకోమని చెప్పేసి గదిలో తీసుకెళ్ళి అమ్మని పడుకోబెడతానికి తీసుకెళ్తే మంచం ఉంది. మంచం మీద నవ్వాలి లేదు, రోజు నవ్వాలి ఉంటుంది, నవ్వాలి లేదు. వాళ్ళ కళ్ళు నమ్మలేకపోయారు. ఎంత దేవుళ్ళగా మా ఆయన పడుకోమన్నాడు మనసులో మా అత్తగారిని. దేవుడు చూస్తే ఎవరు చూడకుండా దేవుడు తీశాడు, ఎవరు పడుకోమన్నాడు. ఇదేంటంటే మమ్మల్ని పడుకోమని చెప్తానంటే పడుకోమన్నారు మనసు మీద, మరి నవ్వలేదు ఏంటంటే మీ అమ్మ మనసు అయితే నవ్వలేదు, నేను కొన్నాను కదా, నా నవ్వని వచ్చి పక్కన పెట్టుకున్నాను. యాక్సెప్ట్ చేసినట్టు కనబడ్డాడు కానీ మనసు నవ్వడంతా ఎందుకని తీశాడు. అమ్మ మనసుని ఇచ్చారు కానీ నవ్వాడు నవ్వాలి నీడు నవ్వాడు ఏం చేసినా అమ్మకాలు మనసు ఇచ్చాడు. న్యాయమా? న్యాయమా? రక్షించబడిన విశ్వాసి నీ దేహాన్ని ఎవరిచ్చారు? నీ జన్మని ఎవరిచ్చారు? నేను ఎవరు బతికి ఉంచారు? ఎవరు సజీవంగా ఉంచారు? నీకు వస్త్రములు ఎలాగో కలుగు చేశాడు, నీ ప్రాణం ఎలాగో ప్రాణం ఇచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు, అన్నీ నీకు ఇచ్చాడు కదా దేవుడు. మరి దేవుడికి ఏమి ఇస్తాం? ఇస్తానన్నాడు అల్లుడు మంచం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇస్తానన్నాడు ఇచ్చాడు కానీ ఏమి ఇచ్చాడు? అత్తిచ్చిన మంచం తను అతికించాడు కానీ నా వాడికి తను తీసుకున్నాడు. నేను ముగిస్తాను. దేవునికి వస్త్రం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు, దేహం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, దాని ఆత్మకి ఇచ్చాడు. పొజిషన్ ఎందరూ అంగీకరించారో వాళ్ళందరూ ఏమైపోయారు? దేవుని కుమారుడు అయిపోయినారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవునికి చోటిచ్చావా? చోటిచ్చావు. ఏమిచ్చావు? నీకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా నీకున్న ఫ్రెష్ అనే శరీరం అంతా కూడా, నీ మనసు అనేటువంటి దేహంలో పడుతుంది. నీ మనసు అనేది కూడా నీ దేహమయమైన నేను యావత్తుగా దేవునాత్మ చేసుకున్న దేవునాత్మ నీ ఆత్మని యాడ్ చేసుకున్న నీవు యాజమూలుగా నేను అనేది నువ్వు ఎంత కలిగి ఉన్నావో దీని అంతటిలో కూడా నీ ఆత్మని దేవునాత్మ యాడ్ చేసుకున్న నీ ఆత్మకు నువ్వు కలిగిన వాటి అన్నింటిలో ఆత్మశైలి ఎంత, నీ ప్రాణశైలి ఎంత. నీ ఆత్మకు ఎంత షేర్ చేస్తున్నావు, ఎంత సాక్రిఫైస్ చేస్తున్నావు, నీ ప్రాణానికి ఎంత సాక్రిఫైస్ చేస్తున్నావు, నీ ధర్మమున ఆత్మకి ఎంత, శరీరానికి ప్రాణాన్ని శరీరానికి ఎంత, నీ సమయం అనే దానిలో ఆత్మకి ఎంత, నీ ప్రాణానికి ఎంత. ఒకవైపున ప్రాణము, ఒకవైపున ఆత్మ, ఈ రెండు నీవే, ఈ రెండు నువ్వు కలిగి ఉన్నావు. ఆ రక్షణ పొందలేదు, నీవు గొప్ప రక్షణ పొందలేదు. నువ్వు రక్షితమైన విశ్వాసం వహించున్నావు, నువ్వు ఆయన అంగీకరించున్నావు, ఆయన కలిగి ఉన్నావు, ఆయన ప్రొసెస్ చేసుకున్నావు, ఆయన నీలో ఉంచుకున్నావు, ఆయన విశ్వాసం ఇచ్చున్నావు.
నీ ఆత్మ రక్షించుకుంటావా? ఇప్పుడు నీ ప్రాణం రక్షించుకుంటావా? మనసు పొందక ముందు ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, దేహం ఉంది. మనకు పొందిన తర్వాత అదే ఆత్మ ఉంది, అదే దేహం ఉంది, అదే ప్రాణం ఉంది. కానీ ఎక్స్ట్రా ఏం చేసుకున్నావు? దేవుని ఆత్మను చేసుకున్నావు. దేవుని ఆత్మను చేసుకున్నది నీ బాడీగా, నీ బట్టగా, నీ దేహానిగా, నీ ప్రాణానిగా, నీ ఆత్మను సేవ చేసుకోవడానికి. బై ద స్పిరిట్, త్రూ ద స్పిరిట్ యు వాంట్ టు సేవ్ యువర్ స్పిరిట్. దేవుని మూలంగా, దేవుని ఆత్మ చేత నీ ఆత్మని రక్షించుకోవడానికి నువ్వు మనోపతి ప్రభు ఆత్మ చేసుకున్నావు. నువ్వు రెండు విభాగాలు. ఒకటి భౌతికము, ఒకటి ఆధ్యాత్మికము. భౌతికం అనేది వస్త్రము, దేహము, దేహం అనేటువంటి ఫిజికల్ అసెట్ థింగ్స్. ఆత్మ, దేవుని ఆత్మ కూడా రిసీవ్ చేసుకున్నావు. ఇప్పుడు నీలో ఒకటి భౌతికము, ఒకటి ఆధ్యాత్మికము, ఒకటి శాశ్వతము, ఒక అశాశ్వతము. కొంతకాలం నీలో ఉండేది దేహము, ప్రాణము, వస్త్రము. నీకున్న ఎసెట్స్, మరి ఆత్మ ఉన్నది, అది శాంతికరంగా ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఆత్మపక్షంగానా, శరీర పక్షంగానా, ఆత్మను బలపరుచుకున్నావా, శరీరం బలపరుచుకున్నావా? ప్రాణ రక్షితమైన నీవు ఆత్మ ప్రాధాన్యత ఇచ్చావా, శరీరం ప్రాధాన్యత ఇచ్చావా? ఆత్మ ప్రాధాన్యత ఇచ్చి శరీరాన్ని నిర్లక్ష్యపెట్టావా, శరీరాన్ని ప్రార్థించి ఆత్మ లక్ష్యపెట్టావా? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నట్టు ఎప్పుడు వెళ్తుంది? నువ్వు బ్రతుకున్న దినాలు శరీరం ప్రాధాన్యత పక్కన పెట్టి ఆత్మ ప్రార్థన ఇచ్చినట్లయితే, మెజారిటీ అనేది దేవునికి ఇచ్చినట్లయితే నీలో భాగం. అప్పుడు దాన్ని కలిసి సేవించు. ఆత్మ ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ దేహాన్ని ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఎవరు సేవ చేసుకుంటావు? బ్రతుకున్న నీ ప్రాణాన్ని సేవ చేసుకుంటావు. మరి బ్రతుకున్న దినాలు ప్రాధాన్యత దేహానికి ఇచ్చినావు, కానీ ఆత్మ ఇవ్వలేదు. ఏది నెగ్లెక్ట్ చేసినావు? నీవు ఆత్మ నెగ్లెక్ట్ చేసినావు. ఆత్మ నెగ్లెక్ట్ చేస్తే ఏమైపోయింది? అది ఎన్ని శాఖలుగా ఎండిపోయింది. దానికి ఆహారం లేదు, దానికి వస్త్రం లేదు, దానికి పోషణ లేదు. నీ ఆత్మ పోషిస్తున్నావా? ఆత్మ ఎలా పోషించాలి? శరీరాన్ని తీసి ఆత్మ పెట్టాలి, అప్పుడు ఆత్మ పోషించబడుతుంది. శరీరం మైనస్ అవ్వాలి, ప్రాణం మైనస్ అవ్వాలి, ఆత్మ ప్లస్ అవ్వాలి. నువ్వు బ్రతుకున్నంత కాలంలో శరీరాన్ని ప్రెస్ చేసుకున్నావా, ఆత్మను ప్రెస్ చేసుకున్నావా? శరీరాన్ని ప్రెస్ చేసుకుని ఆత్మ మేనేజ్ చేసుకున్నావా, ఆత్మ ప్రెస్ చేసుకుని శరీరం మేనేజ్ చేసుకున్నావా? దాన్ని బట్టి నీ ఆత్మ అటు ఇటు వెళ్ళి అక్కడ తీరిపోతుంది. As long as you are living on the earth, భూమి జీవితంత కాలంలో రక్షించబడిన నీవు నీ ప్రాణము పడవగా పెట్టి ఆత్మ రక్షించుకున్నావా? ఆత్మ కోసం ప్రాణాన్ని విడిచిపెడుతున్నావా, నిర్లక్ష్యపడుతున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నావు? ఒకసారి నిన్ను త్రాసులో పెట్టి తోసగా నీ ఆత్మీయత తక్కువగా కనపడింది, కానీ నీ ఆత్మ నరకాన్ని వెళ్ళిపోతుంది. నేను త్రాసు పెట్టి తోసగా నీ ఆత్మ బలంగా కనపడించుకోగా కాబట్టి సరిపోతే నీ ఆత్మ బలంగా వెళ్ళిపోతుంది. తన ప్రాణం రక్షించుకునేవాడు ఆత్మ పోగొట్టుకున్నాడు, ఆత్మ రక్షించుకునేవాడు ప్రాణం పోగొట్టుకోవాలి. అయితే దిస్ బోవు వేరే బిలీవ్ ఎక్కడున్నావు? మేము రక్షణ పొందాను, ఎక్కడున్నావు? త్రాసులో పెట్టి చూడు, ఏది మోగుగా ఉంది, ఏది మృదుగా ఉంది. ఈ సమయం దీర్ఘత ఖర్చు పెట్టు, లెక్కలు చూసుకో. ఈ ధనాన్ని ఇంత దీర్ఘత ఖర్చు పెట్టు, లెక్కలు చూసుకో. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం బైబిల్ చెప్పేది ఏంటి? నీ ఆత్మ రక్షించుకోవాలనుకుంటే శరీరాన్ని నెగ్లెక్ట్ చేయి. అంటే జీరో చేసుకోవాలి. మార్పు పొందిన విశ్వాసే రక్షణ పొందిన కదా దేవుడు కావాలనుకుంటా నువ్వు జీరో చేసుకున్నావు. బాడీని భౌతికంగా జీరో చేసుకుంటే బాడీ చచ్చిపోతుంది. అది బ్రతికే ఉండేలాగా చూసుకో, దాన్ని బ్రతికుండేలాగా చూసుకో. అక్కడ వరకే దాన్ని పోషణ ఇవ్వు. అన్నవత్రము గలవారై తృప్తి పొందండి. అన్నవత్రం అంటే 100% చెప్పొచ్చు. ఉదాహరణ చెప్పు. నీ ప్రాణాలు బ్రతికుండాలనుకున్నట్లయితే, ఆత్మ కలిగిన నీవు నీ ప్రాణం ఎక్కువగా బ్రతికి ఆత్మ ఉండాలనుకున్నట్లయితే 100% ఎంత దానికి విభాగించాలి? ఎంత చెప్పింది బైబిల్? ఏం ఇవ్వాలి దానికి? దాని మొహాన్ని పడే ఉంటే అన్నము కుక్కలు పెంచుకున్నావు, కుక్క
కట్టేసుకున్నా ఒక ఏంటి నీ ఆదాయంలో ఎంత దానికి? నీ ఆదాయంలో ఎంత ఇస్తున్నావు? ఎంత ఇస్తున్నావు? నీకు 10 కోట్లు రాస్తుంది, 10 కోట్లు రాస్తుంది. 5 పిల్లలు ఉన్నారు, మనిషికి 2 కోట్లు రాశావు. సరిపోయింది చాలేదా? కుక్కకి ఎంత రాశావు? కుక్క అడాప్ట్ చేసుకోవాలి కదా. మీరు ఎంత రాశావు? ఎంత రాశావు? కుక్కను కూడా పెంచుకున్నవారు అమెరికా దేశం కుక్కను పెంచుకున్నారు. కుక్కకి ఒక కోట పెట్టిన వాళ్ళు ఉన్నారు, కోట్లు పెట్టి. కుక్కకి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఉన్నారు. కుక్క పిల్లల కొన్ని మిలియన్ కోట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మాకు మైండ్ ఉందంట వాళ్ళకి. పిల్లల ముఖ్యంగా కుక్క అంటే కుక్కకి పోషిస్తే చాలా. బ్యాంకులో అకౌంట్ డబ్బులు ఇవ్వాలా? ఆ బ్యాంకు డబ్బులు తెచ్చుకుని వచ్చా? దానికి వాడుకోవడం వచ్చా? అది తెలుసా? ఓ మధ్య తింటేనా దానికని? కుక్క వాళ్ళు పొందానంటున్నావు. నీ దేహాన్ని కుక్కగా భావించావా? కుక్క దాన్ని ఇచ్చావా? మనిషి దాన్ని ఇచ్చావా? కొడుకు దాన్ని ఇచ్చావా? కూతురు దాన్ని ఇచ్చావా? నీ దాన్ని ఇచ్చావా? కుక్క దాన్ని ఇచ్చావా? కుక్కకి ఏ స్థానం ఇవ్వాలి? ఇచ్చేవా? నువ్వు చెయ్యొద్దు, దమ్ముంటే విశ్వాసే ఎత్తు చెయ్యి. తన ప్రాణం రక్షించుకుని వాడు ఆత్మనే. ఆత్మ ఎలా రక్షించుకుంటాడు అనుకుంటావు? తెలిసిపోయింది. అబ్రహాం పక్కన కూర్చుంటాను అనుకుని ఇక్కడ పడేసరి నన్ను అన్నాడు. అనుకున్నాడా? ఎక్కడ అనుకున్నాడు? అబ్రహాం గారు ఎక్కడున్నాడు? రాజు ఎక్కడ అనుకున్నాడు? అనుకుంటాడు, కానీ అంటే ఎక్కడ కూర్చున్నాడు? ఈ డిజైన్ తర్వాత డిజైన్ అయ్యాడు, ముగించుకున్నాడు, ఓలోపల వచ్చేసాడు. రాజునైతే వ్యాసాల జీవితంలో సుఖాన్ని డబ్బులు ఎంత ఖర్చు పెట్టాడు, తనకున్నట్టు ఆదాయం ఎంత సంపాదించాడు, ఇంటికి ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, తనకి ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, తన సంతానానికి ఎంత ఇచ్చాడు, ఏమేమి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు, ఏమేమి తను ముగించుకునే ముందు ఎవరికేం అప్పచెప్పాడు. నువ్వు చనిపోయే క్షణంలో నీ ఆత్మకి ఏం అప్పచెప్తున్నావు, నీ ప్రాణానికి ఏం అప్పచెప్తున్నావు? భూమి బ్రతికింది బ్రతుగా, చనిపోయిన తర్వాత బ్రతికేది బ్రతుగా? చెప్పు. మరి నువ్వు దేహాన్ని విడిచిన తర్వాత, ప్రాణం విడిచిన తర్వాత వీలు ఉండబోతున్నది ఆత్మ కాబట్టి సేవస్సు. ఆయన ఆత్మ గతి ఏమిటి? ఆత్మ ప్రాధాన్యత ఇచ్చావా? ఆత్మ ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? ఈ విషయం తిరిగి దాని విషయం దానిగా కాదు. బైబిల్ చెప్తుంది, దాని మోహాన అన్నవస్త్రాలు మాత్రమే పడే. దేని మోహాన్ని? అన్నవస్త్రములు మాత్రమే పడేది దాని మోహాన్ని. మీరు 98% ఆత్మకి. తన ప్రాణం రక్షించుకొనుగోరువాడు ఆత్మ పోగొట్టుకుంటాడు. తన ఆత్మని రక్షించుకోవాలనుకున్నవాడు ప్రాణాన్ని నిర్లక్ష్య. ఒకసారి పర్సెంటేజ్ చూడు. నీ సమయం కానీ, నీ ధర్మం కానీ, లేకపోతే ఎన్ని 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 పార్ట్స్ ఆఫ్ ద బాడీ నీకు ఉన్నదో, నీ ప్రాణం పక్కనే ఆత్మ పక్కన పెట్టు, దీన్ని మధ్యలో పెట్టుకో. చెప్పు. ఒక్కడు కూతురు వ్యాధి వేసాడు తండ్రి కదా. ఏమేసాడు? అయ్యా మేము నలుగురు మగపిల్లలండి, ఒక ఆడపిల్లండి, నేను పెద్ద కొడుకునండి, మా నాన్న ఆస్తి ఎంతండి, మా నాన్న ఆస్తి అయితేనండి, మా నాన్న చనిపోయి ముందు తన ఆస్తిలో నాకు 10% ఇచ్చాడండి. మీరు ఆస్తి అంతటిలో కూడా నా ముగ్గురు అన్నదమ్ములకి, మా అక్కకి, నలుగురికి
90% ఇచ్చాడండి, నాకు మాత్రం 110% ఇచ్చాడండి. నేను డబ్బు కొడుకునండి, కాబట్టి ఇంత అన్యాయం చేశాడు మా నాన్న, ఇది న్యాయమా అని కోర్టులో దావా చేశాడు. కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తే ఏమిస్తుంది చెప్పండి? కోర్టు జడ్జిమెంట్ ఏమిస్తుంది? ఈజీ నాట్ లీగల్ పర్సన్ లీగల్ హెయిర్ టు possess the property of the father. తండ్రికి పుట్టినవాడు కదా, తండ్రి ఆస్తి మీద మనకి హక్కు ఉన్నదా లేదా? మాట్లాడబెట్టారు. ఎంత హక్కు ఉన్నది? మొత్తం 5 పిల్లలైనప్పుడు ఎంత హక్కు ఉన్నది? ఆస్తి 5 కోట్లు అయితే ఈ కొడుకు ఎంత ఉంది? ఎలా అని కోటి రూపాయలు రావాలి. అందరికి కోటి 20 లక్షలండి, కానీ వీడికి 20 లక్షలు వచ్చి నీకు కోటి రాలా? అన్ని జస్టిస్ చేశాడా, ఇంజస్టిస్ చేశాడా? న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? రక్షించబడి విశ్వాసంతో నేను మాట్లాడుతున్నా. వన్ సైడ్ యువర్ లైఫ్, యువర్ బాడీ, ఆన్ ద సెకండ్ సైడ్ ఇస్ ద సోల్. You are a combination of the 2 elements, physical and spiritual, visible and invisible. నీవు 2 అయి ఉన్నావు, నీవు 2 భాగాలై ఉన్నావు. నీవు ఒకటి శరీరముతో ఉండే ప్రాణము, రెండవది ఆత్మ. ప్రాణంతో ఉండేది కొద్ది కాలము, ఆత్మ జీవితము కలకాలము. దిస్ ఇస్ టెంపరల్, దట్ ఈస్ పర్మనెంట్, ఎవర్ లాస్టింగ్. రక్షించబడే విశ్వాసి, నేను ముగిస్తున్నాను, ఫైనల్కి వస్తున్నాను. ఇది ఫైనల్. ఒక లెక్క ఉందంటే 4 స్టెప్పులు చేస్తే కానీ లెక్కకు ఆన్సర్ రాదు. 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్, ఏం చేయాలి? 4 స్టెప్ చేయాలి. ఎప్పుడు కన్ను వస్తామో నీకు తెలియదు. అకస్మాత్తుగా మనం కన్ను వస్తాము. కన్ను వేయగానే నీ ఫైల్ బయటకు వస్తుంది. ఏంటి నీ ఫైల్? నువ్వు బ్రతుకున్న దినాల్లో దేహానికి, ప్రాణానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చావు, ఆత్మ ఎంత ప్రాధాన్యత ఇచ్చావు అనేటువంటి రికార్డు తీయగానే, ఆ రికార్డు అలా ఓపెన్ చేయగానే ఒకవైపున దేహము, ఒకవైపున ఆత్మ కనబడుతుంది. నీ జీవితం అంతట్లో దేహానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చావో, ఆత్మ ఎంత ప్రాధాన్యత ఇచ్చావో అక్కడ కనబడుతుంది. దేహానికి 90% ఇచ్చావు, ఆత్మ 10% ఇచ్చావు. ఇప్పుడు నీ నెక్స్ట్ థాట్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత, ఈ రెఫరెన్స్ అయిపోయిన తర్వాత నిన్ను ఆత్మ, నీ ఆత్మ పట్టవరం నాకు కూడా పంపాలి దేవుడు. దేని బయట పంపుతాడు? రాష్ట్రమంతా పరీక్షలు రాశారు, అందరి పేపర్లు చేశారు. ఆ పోటీ వారు ఇప్పుడు ఏం చేశారు? కొంతమంది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ తప్పాడు అన్నారు. ఇన్ని కేటగిరీ ఇవ్వండి. మరి ఒకరిని స్టేట్ ఫస్ట్ ఏమన్నారు? స్టేట్ ఫస్ట్ అన్నారు. గోల్డ్ మెడలిస్ట్ పొందాడు అన్నారు. ఏ మార్క్ వచ్చాడు గోల్డ్ మెడలిస్ట్ ఇస్తాడు? తప్పినాడు కాదు. థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, లేకపోతే హయ్యర్ ఫస్ట్ క్లాస్, హయ్యర్. అది పర్లోక రాజ్యం. రక్షించబడిన వాళ్ళు ఎవరికి పర్లోక రాజ్యము? రక్షించబడి ఎవరు పర్లోక? తప్పిన వాడిగా 35 మార్క్స్ స్కోర్తో పాస్ అయిన వాడా, 50 మార్క్స్ సెకండ్ క్లాసా, 60 మార్క్స్ ఫస్ట్ క్లాసా, ఇక 100 మార్క్స్. ఏ క్షణానికి పర్లోక రాజ్యము? ఏ రాజ్యం పర్లోక ఎవరికి? హౌ మచ్ పర్సెంట్? అండ్ హౌ మచ్ పర్సెంట్? ఇది ఆ జ్ఞాపకం వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? ఒక్కడు ఎర్ర మార్చుకుంటే మంచి ప్రాంతం, కొంచెం మంచి శ్రీనివాసంలో రాలేకపోతున్నాను. అయ్యా నేనండి రైల్వే టెస్ట్ రాయిపోతున్నాను, రైల్వే డ్రైవర్ అవ్వాలనుకున్నాను, అందుకే నేను ప్రిపేర్ అవుతున్నాను. రోజుకి 18 అవర్స్ చదువుతాడు అన్నాడు. రైల్వే అనుకున్నాడు. ఎంత? 18 అవర్స్. రోజు 18 గంటలు చదువుతున్నాను అన్నాడు. విశాఖపట్నం మీరు దగ్గర సేవ చేయడానికి వెళ్ళాను. మళ్ళీ తిరిగి వస్తుంటే వాళ్ళు ట్రైన్ బుక్ చేశారు. నాకు ట్రైన్ దగ్గర తీసుకొచ్చారు. థర్డ్ క్లాస్ ట్రైన్ అని ఎక్కించారు. ఎక్కాను.
అది మాట్లాడుతున్నా అయితే బయటికి కదలేదు స్పాట్లో నిలబడి మాట్లాడుతున్నా అది కదలగానే ఇప్పుడు ఈలోపు ఆఫీసర్ వచ్చారు. ఆయన నేను వచ్చాను వద్దామని ఖాళీ దొరకలేదు. ఆయన మరి కలెక్టర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆయన 5 వచ్చారు. ఇప్పటికి కబ్బో బతుకు వచ్చాడు. ట్రైన్ ఉంది, నాకు నిలబడను. నాకు విష్ చేశాడు. వెళ్ళిపోతున్నారు అయ్యారు. అయ్యో నేను బిజీ అయిపోయాను అయ్యా. నేను అయ్యాను ఈ భోగి దగ్గర వెయిట్ చేసి ఇక్కడ ఆగేవాడు. ఈ థర్డ్ క్లాస్గా అన్నాడు. థర్డ్ క్లాస్గా అన్నాడు. అవునన్నా అయ్యారు థర్డ్ క్లాస్ ఎవరు వాడు ఫస్ట్ క్లాస్ భోగి దగ్గరికి వెళ్ళి ఆ టీసీ చేసి అడిగారు. మామూలు టికెట్ తీసుకున్నాను. ఇక్కడ టికెట్ ఫస్ట్ క్లాస్ టికెట్ అన్ని అతను వేసి చెప్పి అయ్యా చెప్పి ఈ లోపల సీట్ అలాట్ చేయగలరా ఈ లోపల నేను ఆఫీస్ పెద్ద పెద్దలు ఉంటారు మరి ఫస్ట్ క్లాస్ ఇది రావడం చెప్పి సీట్ ఇచ్చారు. మీరు పక్కన కూర్చోబెట్టుకుని చెప్పి అలాగే సార్ ఆయన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. నేను ఆయనతో మాట్లాడుతున్నాను. వైజాగ్ నుంచి ఏలూరు చివరకు మాట్లాడుతున్నా. సార్ మీరు ఎవరండి ఏంటని అంటే ఆయన అఫీషియల్. ఆయన ఇంకా బేకర్ సెక్షన్లో పుట్టి ఎంత హైయెస్ట్ జాగాలో వచ్చినాయి మీకు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ చేశాను. నా మనసంతా అన్నీ మానేశాను. చదివి 20 hours చదివి కష్టపడి అంత ప్రయాసపడితే నాకు ఇక్కడ వచ్చింది. పేరేంటంటే నా పేరు కొన్నాను. అది క్రిస్టియన్. అవును క్రిస్టియన్. బైబిల్ చదువుతారా నేను ఎక్కడ చదువుతానే తెలియదు. ఆ సమయంలో మాట్లాడుకుంటూ వచ్చాను. ఈ పోస్ట్లో మీరు రావాలి నాకు అంటే అవునంటే హార్ట్ చేసి అంత ఇండస్ట్రీ చేస్తే ఈ పోస్ట్ వచ్చింది. చెప్పలేనండి అన్నాడు. అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చేసే సబ్జెక్ట్ ఉంటుంది మీకు. అలా చేస్తే మీ చనిపోయిన మీ ఆత్మపరం వెళ్తుంది. లేకపోతే మీరు 4th క్లాస్ చదువు వాళ్ళు ఉన్నట్లుగా నరకాన్ని వెళ్ళిపోతారు. ఈ హెచ్చుడే highest one out of కాబట్టి ఉన్నది మీ పొలం వెళ్ళాలనుకున్నట్లయితే మీ ఉద్యోగాన్ని ఎంత ప్రయాసపడ్డారో ఎన్ని గంటల టైం పే చేశారో అంతకన్నా ఎక్కువగా మీ ఆపరేషన్ పే చేయగలిగితే కన్ను మూస్తే మీ పొలంలో ఉంటారు. లేకపోతే ఇబ్బంది పాలైపోతారు. మంచి వాళ్ళు ముగించారు. రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరి పక్షమో ఈవిడ ఒక ఆయన జమీందారు ఉండేవాడు. ఆయన గౌతమించిన ఆలోచన జమీందారు అని పేరు. మీరే వెంకటేశ్వర గారు జమీందారు అని ఒక జమీందారు. ఆయన భార్య ఒక కుమారుడు. ఆయన చనిపోయిన ముందు వీళ్ళు రాసి పెట్టాడు. అక్కడ ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి కావాలి. నా వారికి నా ఆస్తిలో 10వ వంతు, నా కుమారికి 10వ వంతు, వీళ్ళు 80వ వంతు దేవస్థానానికి రాసేసాడు, పెట్టేశాడు. భార్య ఎంత కోరికలు ఎంత ఏమైంది? కొడుకు ఒకటే కొడుకు ఎంత ఆస్తి ఇంకా ఎంత పోయింది? అది ఎవరికి వెళ్ళిపోయింది? రాశాడా? సంతం పెట్టేశాడా? అంటే భార్య కన్నా ఏకైక కుమారుడు కన్నా ఎక్కువగా తాను దేవుడిని
ధన్యమైన వ్యక్తి. ఇంతటి చూస్తూ కూడా నాకంతటిలో కూడా తన భార్యకి ప్రతిపేసుకోవడం, తన కుమారుడికి ప్రతిపేసుకోవడం ఇచ్చడానికి మనసు ఒప్పింది. 80% జరిగిందా కథ అని చెప్పేది జరిగింది. జనం జరిగింది మీకు సమూహంగా జ్ఞాపకం చేశాను ఇక్కడ. కానీ ఒకే విషయం ఏంటంటే నువ్వు రక్షించబడి విశ్వాసం పెట్టుకుని వచ్చినటువంటి నీవు వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ యువర్ టేకింగ్. నువ్వు రక్షించబడిన తర్వాత జీవితంలో జీవితకాలం అంతటిలో కూడా నువ్వు ఏ డెసిషన్ మేకింగ్ చేసినావు, నువ్వు ఆత్మ రక్షించుకోవాలనుకున్నావా, ప్రాణాన్ని కూడా రక్షించుకోవాలనుకున్నావా? బైబిల్ చెప్పేది ఏంటంటే ఆత్మ రక్షించుకోవాలనుకున్నట్లయితే ఈ ప్రాణాన్ని అమ్మి ఆత్మ రక్షించుకోమని చెబుతుంది. ఆయన పెద్ద మాటతో రాశాడు అక్కడ. బైబిల్ చెప్పేది ఏంటి? ఆత్మ రక్షించుకొని కోరువాడు ప్రాణాన్ని పోగొట్టుకునే లెక్కలో పెట్టి దాన్ని జీవంలో పెట్టి లేక అన్నవస్త్రాలుగా దాని మొహాన్ని గంజాలం పడేసి వీళ్ళ 90% దేనికి సపోర్ట్ చేసుకో. నీ సమయం దేనికి, నీ బలము దేనికి, నీ యొక్క వయసు దేనికి? ఆత్మగా దేహానిక? ఆత్మకి ఎంత ఇవ్వాలి? 99%. మరి ప్రాణం ఎవరిది? ప్రాణం నీదేనా? ఇది నీ పేరేంటి? తన దేహము, వస్త్రము, దేహము, ప్రాణము, ఆత్మ దానికి వచ్చి కూర్చున్నాడు. ప్రభు నమ్ముకున్నాడు. కొంతకాలానికి దేహాన్ని ప్రాణం విడుస్తుందా? దేహం ఉంటుంది, ప్రాణం విడుస్తుంది. మరి ఎవరు మిగిలిపోయారు? దేహం మిగిలిపోయింది. ఇంకెవరు మిగిలిపోయారు? ఆత్మ మిగిలిపోయింది. మనది మళ్ళీ తిరిగి మన అయిపోతుంది. ఆత్మదేవుడు దయచేసి ఆత్మ మళ్ళీ తిరిగి. మై డియర్, ఒకసారి జ్ఞాపకం చేసుకో. రక్షితమైన విశ్వాసి, నీకు వస్త్రం ఉన్నది, అంటే దేహం ఉన్నది, ప్రాణం ఉన్నది. బాడీ, నీ ప్రాణానికి సంబంధించి భౌతిక థింగ్స్ నీకు చాలా అసెట్స్ ఉన్నాయి, అనేక రూపాలు ఉన్నాయి. హౌ మచ్ టైం, ఎంతకాలం దేహం ఉండబోతుంది? చూడు, ఎంతకాలం నీ దేహం భూమి మీద ఉండబోతుంది, ఎంతకాలం ప్రాణం ఉండబోతుంది, ఎంతకాలం ప్రాణం నీ దేహం సుఖ సంఖ్యలు ఇవ్వవలసి ఉంది. హౌ మచ్ టైం, ఎంతకాలము? అసలు నువ్వు మరణించిన తర్వాత నువ్వు వస్త్రము ఎంత, దానికి ఎంత విలువ ఇవ్వాలి? దేహం ఉంది కాబట్టి వస్త్రం కావాలి, దేహం ఉంది కాబట్టి ప్రాణం ఉంది కాబట్టి ప్రాణాన్ని పోషించుకోవాలి, దానికి వెల్ఫేర్ చూడాలి. అది ఎంతకాలం ఉండేది నీతో? చెప్పగలదా? చెప్పడం వెళ్ళిపోతా? చెప్పండి. నీవని వ్యక్తి ఉంటావా లేకుండా పోతావా? నువ్వు లేకుండా పోతే 100 ఎకరాలు సంపాదించావు అనుకో, 100 ఎకరాలు నీ పేరు మీద అట్రాయం ఉన్నాయి, కానీ నువ్వు పోయావు. ఎకరాలు పోలా, ఇది ఎకరాలు అక్కడే ఉన్నాయి, చదివేదలు అక్కడే నీ పేరు మీద ఉన్నాయి. ఎవరు నీరు చేసిన వాళ్ళు ఎవరు లేకపోతే చివరిగా ఎవరు అకౌంట్ బ్యాంకులో డబ్బులు ఎవరు తీసుకోవాలి? అప్పుడు ఏం చేస్తారు? బ్యాంకు దానికి గవర్నమెంట్ యాడ్ చేసుకుంటుంది. ఆ ప్రాపర్టీస్ అన్ని బిలాంగింగ్ గవర్నమెంట్ వెళ్ళిపోతే ఎవరు లేదు నాగా అనేవారు ఎవరు లేదు. నా వరకు ఇచ్చేస్తారు. ఎవరు నాలుగు ఏం చేస్తారు? ఆ అమౌంట్ డెడ్ అయిపోతుంది. అందుకని ఏం చేస్తారు? ఇది ప్రభుత్వం దాన్ని వెళ్ళండి. ఈ దేహము, ఈ ప్రాణము అకస్మాత్తుగా నేను విడిచిపెడుతుంది. వ్యక్తి నువ్వంటే, నేను అంటే దేహము కాదు, ప్రాణము కాదు. The belongings of the
బాడీ కాదు. నేను అనేది ఆత్మ, కనబట్లేదు. నేననేది దేహము, ప్రాణము, వస్త్రము కాదు. ఏంటి? చనిపోతే ప్రాణం పోయింది, దేహం పోయింది, అన్ని పోయినవి. కానీ ఎవరు మిగిలి ఉన్నారు? ఆత్మ. యు విల్ బి రిమైన్. నీ ఆత్మ మిగిలి ఉంటుంది. చనిపోయినా కానీ ఆ బాడీ, ప్రాణం అనే పార్ట్ అనేది అక్కడ ఎండ్ అయింది. కానీ ఎవరి రాజ్యంగా ఉంటుంది? ఎండింగ్ అయింది, బాడీ సంబంధమైంది. ఎవరి రాజ్యంగా సోల్నికి ఉన్నది. అది పరలోకానికి కానీ అటుగాని ఇటుగాని వెళ్ళాలి. అటుగాని ఇటుగాని వెళ్ళాలి. ధనవంతుడు ఆత్మ ఇటు వెళ్ళింది, లాజరు ఆత్మ ఇటు వెళ్ళింది. భూమి బ్రతికినవాడు కదా లాజరు. ధనవంతుడు భూమి బ్రతికినవాడు కాదా? అది ఇంటి పక్కన ఇల్లేనా కాదు? ఇరువురు కాదా? ఇంటి పక్క ఇల్లు కాదా? ఇల్లే మన పైకి. వాడికంటే ఏమీ లేదు, జీరో, ఏమీ లేదు. అక్కడ కూర్చున్నాడు. ధనవంతుడు అన్ని ఉన్నాయి, రిచెస్ట్ మ్యాన్. ఆడుతుంది, ఏం దొరకలేదు. యు ఆర్ గోయింగ్ టు ఫేస్. ప్రతి మనిషి కూడా ఈ సంభవాన్ని ఎదుర్కోబోతున్నాడు. ఇవాళ తెచ్చిపోతే ఇవాళ ఎదుర్కొంటాం సమస్యను. ఈ దినమే నీ దేహాన్ని ప్రాణం విడిచిపెడితే దేహం నీ పక్షం నుంచి వెళ్ళిపోయింది. ద బాడీ లెఫ్ట్ యూ, ద లైఫ్ లెఫ్ట్ యూ, భౌతికం లెఫ్ట్ యూ. చివరి ఆత్మగా మిగిలిపోయావు. అల్లల్లాడిపోతున్నావా? తర్వాత ఆత్మ ఏమైంది? అల్లల్లాడిపోతుంది. అరే ఎక్కడున్నాడు ఆ రాజుడు? ఎక్కడున్నాడు? అల్లలాడేవాడు ఎక్కడున్నాడు? ఆడే అల్లలాడలే, బతికొండగా అల్లలాడాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రోజున ఆరుగురు కూర్చున్నాడు. ముగిస్తున్నాను. వదిలేవాడు ప్రాణాన్ని విడిచిపెడుతున్నాను. నా అనేదాన్ని విడిచిపెట్టిపోతున్నావు నువ్వు. ఏంటి? Say your word. Come to the understanding. Take the right decision. ప్రాణాన్ని ఇది ప్రాధాన్యత ఆత్మ నష్టపోతుంది. ఆత్మ నష్టపోతుండాలంటే ప్రాణాన్ని అమ్ముతావా? ఆత్మ రక్షించుకుంటావా? ప్రాణాన్ని రక్షించుకోవాలా? ఆత్మను పోగొట్టుకుంటావా? ఆత్మ రక్షించుకోవాలా? ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. తను ప్రాణం రక్షించుకొని కోరువాడు ప్రాణం పోయిన తర్వాత అన్నాడు. ఎవరు సహాయం చేశారా? అవకాశం ఉందా? దేవుడు సహాయం చేశాడా? అబ్బాయి గారు సహాయం చేశాడా? ఎవరు సహాయం చేశారు? మన సహవాసం ఎంతమంది ఉన్నారు? నేను అనుకున్నాను 100కు ఒక్కడైనా ఉన్నారా? రక్షించబడిన వారు 100 ఉంటే ఆ 100లో ఒక్కడైనా ఉన్నారా? ప్రాణాన్ని అన్ని ఆత్మ రక్షించుకునేవారు. మన 100 ఇలా వింటే మన 100 చనిపోయినా సరే వేరే దేవుడు సోల్ పిటేస్ దానికి ఏమేమి రాదు, అడిగిపోతుంది. ప్రాణాన్ని అమ్మాలంటారు. వాళ్ళ ప్రాణం తీయటం తేలికే, తన ప్రాణం తీసుకోవడం కూడా తేలికేమో. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే నీ ప్రాణాన్ని నువ్వు అమ్ముకో. నీ ప్రాణాన్ని పణముగా పెట్టి ఆత్మను రక్షించుకో. కనబడుతున్న దేహాన్ని చీరకల్ల బాడీ అన్నారు. కనబడుతున్న దేహం, ప్రాణము, దాని ఉనికిని నువ్వు జ్ఞాపకం చేసుకొని దాన్ని అమ్ముకుని దీన్ని కొనుక్కో, కొరని వెళ్తావు. ప్రాణానికి ప్రాధాన్యత ఇచ్చి ఆత్మ నిర్లక్ష్య పెట్టినట్లయితే ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోతాయి. దిస్ ద టైం టు టేక్ ద డెసిషన్. ప్రాణమును అమ్ముకోవాలి. తన ప్రాణం రక్షించుకుని కోరువాడు ఆత్మ పోగొట్టుకుంటాడు. తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడిన వాడు
ప్రార్థన చేసుకో. Don't deny, don't delay. Are you denying? Deny చేస్తున్నావా, delay చేస్తున్నావా? చేద్దామనే అంటే చనిపోయే వరకు కూడా ప్రాణానికి బేరం పెట్టవే, ప్రాణానికి వెనకబడేవే, ఆత్మ ముందు పెట్టిన డిసిషన్ తీసుకుంటా ఏం తీసుకుంటారన్న పాట పాడుతున్నావు. తీసుకుంటారు పాట పాడేవాళ్ళు ఎప్పుడు అది సక్సెస్ అవ్వడది. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈ దినమే దేని వాక్యం నీతో మాట్లాడినట్లయితే లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకో. ఏం ప్రార్థన చేస్తావు? నీ తప్పిదమును గ్రహించి టేక్ ద అదర్ డెసిషన్, టేక్ ద రైట్ డెసిషన్. పాత తీర్మానమును క్యాన్సిల్ చేసుకో, పాత విధానాన్ని క్యాన్సిల్ చేసుకో. ప్రాణానికి ప్రాధాన్యత పక్కన పెట్టు, ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకో. టేక్ ద డెసిషన్ మేకింగ్, టేక్ ఏ స్టెప్. డెసిషనే కాదు, టేక్ ద స్టెప్. వెయ్యి అడుగు. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ వార్తకి మీరు ముద్ర వేయమని, మీ వార్తను ఫలభరితం చేయమని, మీ వాక్యం నిర్మోహమాటముగా సూటిగా తేటగా మాతో మాట్లాడుచున్న జనాలలో ఇంకా ప్రాణమనే పోషించుకోవడానికి, ఇక ప్రాణమనే బలపరచుకోవడానికి, ఇక ప్రాణమనే ఉద్యోగం చేసుకోవడానికి, ప్రాణమనే మెరుగుపరుచుకోవడానికి మీరు ఎంత సమయం ఇచ్చినా ప్రాణమునికే దోచిపెడతాను. మేము కూర్చుంటే ప్రాణం పోయిన తర్వాత ప్రాణం ఎక్కడా, దేహం ఎక్కడా, రూపం ఎక్కడా, ఈ మూడు మాయమైపోయిన తర్వాత మీరు ఇంకా కనబడవు. భూమి మీద ఉన్నప్పుడే కనబడి నువ్వు మోసపోయినావు. నీ ప్రాణాన్ని ప్రాధాన్యత ఇచ్చి నువ్వు నీ ఆత్మను మోసపరుచుకుంటున్నావు. సత్యాన్ని గ్రహించి విషయాన్ని గ్రహించి ప్రాణమును నిర్లక్ష్యపరచు, ప్రాణమును పక్కన పెట్టు. ఎప్పటికీ ఆత్మ ఎంత పర్సెంట్ ఇచ్చినావో, దేహానికి ఎంత ప్రాణం ఎంత పర్సెంట్ ఇచ్చినావో, ఇది అటు ఇటు మార్చు. మనం వెళ్ళిపోతాం. ఇటు మార్చు. క్రెడిట్ డెబిట్లోకి మార్చాయి. నువ్వు పరలోకి వెళ్ళిపోతావు. అమ్మో నా ప్రాణాన్ని నీ పడముగా పెట్టలేను అనుకుంటూ చచ్చిపోయావా? నో వన్ కెన్ హెల్ప్ యూ. ఎవరు నీకు సహాయం చేసేవారు? అబ్రహాంతో కూడా సహాయం చేయలేకపోయినాడు. ప్రతిగా సహాయం దొరకలేదు. లాజరు కాళ్ళు పట్టుకున్నారన్నా సహాయం దొరకలేదు. ల్యాబ్స్ అయిపోయింది. బిఫోర్ డెత్, మరణానికంటే ముందుగానే టేక్ ద న్యూ డెసిషన్. మహోన్నతుడా, ఇవి కారణం వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్కులు ఉన్న వారి ముద్ర వేయమని, ఫలభర్తం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రేమ, కుమారుని పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం సదా పడేదని గాక. స్థానిక వాడికి మొదట